ఇక ప్రభుత్వ లబ్ధి పొందారా ఇందిరమ్మ ఇండ్లు కట్టు. ఇక ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తానం, ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తానం, ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానం. ఆ బిల్లులు సగం మందికి కూడా మంజూరు అయితలేవు. మొన్న ఎన్నికలలో కూడా ఇన్ని లక్షల ఇండ్లు కడతాం, అన్ని లక్షల ఇండ్లు కడతామని అన్నారు. ఏదన్నా ఒక ప్రభుత్వ లబ్ధి పొందితే వాళ్ళకి ఇల్లు లేకపోయినా సరే ఇందిరమ్మ ఇల్లు కట్టియ్యరు. ఏదన్నా ప్రభుత్వ లబ్ధి ఏదన్నా అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్ పొందినా కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టు అని చెప్పేసి రాసుకుంటారేమో తెలియదు. రైట్, చిన్నా చితక వ్యాపారం ఉన్నా ఇండ్లు పొందేందుకు అనర్హులేనట. మంజూరైన వాటికి బిల్లులు నిలిపివేత. అయోమయంలో లబ్ధిదారులు సొంత నిధులతో కట్టించకుండా సర్కారు తప్పించుకునే పన్నాగం. PMAY నిబంధనలను సాకుగా చూపుతున్న రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం. గంతే, ఏదైనా పథకం అమలు చేసింది లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నది, సగం మందికి ఇచ్చింది, సగం మందికి ఆపింది. ఈ సగం మందికి ఎట్లెగ్గొట్టాలనే ప్లాన్లోనే ఉంటాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఎట్లా కొర్రీలు పెట్టాలి, ఎట్లా వాతలు పెట్టాలి, ఎట్లా కొర్రీలు పెట్టి నేను వీళ్ళకి ఇచ్చే పైసలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకోవాలనే ఆలోచన ఉంటుంది రేవంత్ రెడ్డి తప్ప అంతకు మించి ఇంకా ఏమీ లేదు ఇక్కడ. రైట్, ఇక వరంగల్ జిల్లాకు చెందిన రాజేశం గతంలో టీ ఐడియా పథకం కింద పిండి మర ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం ద్వారా 70,000 వరకు సబ్సిడీ పొందిండు. నల్లగొండ జిల్లా వాసి వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వం PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ PMEGP కింద అగరబత్తీలు కొవ్వొత్తుల తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం నుంచి 50,000 వరకు లబ్ధి పొందిండు. వాస్తవానికి వీరిరువురు నిరుపేదలే, సొంతంగా ఇల్లు కట్టుకునే స్తోమత ఇద్దరికీ లేదు. అయినా రాష్ట్ర ప్రభుత్వం వీరికి మంజూరైన ఇందిరమ్మ ఇంటిని రద్దు చేసింది. వీరిప్పటికే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అర్హులుగారని అధికారులు తేల్చి చెప్పిండు. చూడు రీ కథ, బతుకు తెరువు కోసం పొట్టకూటి కోసం ఇంత పని, కిరాయిన్లలో వండుకుంటా కూడా పొట్టకూటి కోసం ఏదన్నా ఇంకో దగ్గర కిరాయి తీసుకొని ఏదన్నా యంత్రాలు నడిపించుకుంటారు. అగరబత్తులు కానీ లేకపోతే ప్లాస్టిక్ పేపర్లు కానీ లేకపోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని అది సోపుల తయారీ కానీ ఇట్లాంటివి కొన్ని పెట్టుకుంటూ పోతారు. ఆ సబ్సిడీ పొందినందుకు గాను ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వాటికి కూడా బిల్లులు ఆపేసిండ్రట. ప్రభుత్వం నుంచి ఆయన 70,000 రూపాయలు లబ్ధి పొందిండు, ఈయన 50,000 రూపాయలు సబ్సిడీ పొందిండని చెప్పేసి పాపం ఇందిరమ్మ ఇండ్ల కింద మంజూరు చేయాల్సిన బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి ఆపేసిరట. ఇదా పేదల ప్రభుత్వం, ఇదా ప్రజాపాలన, ఇదేనికా వీళ్ళు జబ్బలు జరుచుకునేది మాది ప్రజాపాలన అని చెప్పేసి బతుకుదరువు కోసం ఏదో పొట్టకూటి కోసం పని నడిపించుకుంటా ఉంటే చిన్నగా మిల్లులు యంత్రాలు ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ పొందిండని చెప్పేసి ఇందిరమ్మ ఇండ్ల కింద రావాల్సిన బిల్లులను ఆపేసిరట, క్యాన్సల్ చేసిరట. ఇగో ఇది వీళ్ళ చక్కదనాల పాలన. ఏమన్నంటే మాది ఇందిరమ్మ రాజ్యం, మాది ప్రజాపాలన, మాది పేదల పాలన అని చెప్పేసి జబ్బలు జరుచుకుంటారు. ఇంకా అంతకు మించి ఏముండే ఇక్కడ.